Hello everyone, welcome to the special session of Economy Simplified. This is Venkat, అలా ఉన్నారు అందరూ. లాస్ట్ క్లాస్లో మనం ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ టుడే ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీలో అతి ముఖ్యమైన టాపిక్ వచ్చేసరికి మానిటరీ పాలసీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మానిటరీ పాలసీ, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ, అండ్ వాట్ ఆర్ ద టూల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మానిటరీ పాలసీ, అండ్ హూ ఎగ్జాక్ట్లీ ఫ్రేమ్ అండ్ ఇంప్లిమెంట్ దిస్ మానిటరీ పాలసీ. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో మానిటరీ పాలసీ గురించి మనం తెలుసుకోబోయే ముందు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం, ఓకేనా? సో ఆర్బీఐ ఏదైతే ఉందో ఇది మన ఇండియాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్. సో వాట్ ఈజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ప్రతి కంట్రీకి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, ఓకేనా? సో ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ సెంట్రల్ బ్యాంక్కి కొన్ని పవర్స్ ఉంటాయి, కొన్ని అథారిటీ ఉంటుంది, అండ్ కొన్ని ఫంక్షన్స్ కూడా అండ్ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ కూడా ఉంటాయి అనమాట. సో మన ఇండియాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొన్ని ఫంక్షన్స్ అండ్ పవర్స్ కూడా ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎన్ యాక్ట్ కాల్డ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో దెర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో ఈ యాక్ట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక బాడీ ఫామ్ అయిందనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆర్బీఐ ఈజ్ అన్ స్టాట్యుటరీ బాడీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అనమాట. ఎందుకు సార్ అంటే సో మనకి 3 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి: కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో కాన్స్టిట్యూషనల్ బాడీకి ఏంటంటే దానికి కావాల్సిన పవర్స్ కానీ దానికి సంబంధించిన ఫంక్షన్స్, ఓకేనా, అందులో ఉండే మెంబర్స్ యొక్క టెన్యూర్, ప్రివిలేజెస్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఆ బాడీ యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టిట్యూషన్ నుంచి డ్రా చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. సో వాటికి ఏంటంటే కొంచెం పవర్స్ ఎక్కువ వైల్ కంపేర్ టు స్టాట్యుటరీ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సెకండ్ వన్ వచ్చేసరికి స్టాట్యుటరీ బాడీ. సో స్టాట్యూట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లా. స్టాట్యూట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? లా. సో పార్లమెంట్ ఏదైనా సరే ఒక యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఆ యాక్ట్ ద్వారా ఏదైనా ఒక బాడీ క్రియేట్ అయితే సో దాన్ని మనం స్టాట్యుటరీ బాడీ అని చెప్తాం. సో ఈ స్టాట్యుటరీ బాడీ దాని యొక్క పవర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ప్రివిలేజెస్ కానీ టెన్యూర్, సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఆ యాక్ట్ నుంచి డ్రా చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వీటిని మనం స్టాట్యుటరీ బాడీ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ యొక్క రెజల్యూషన్ ద్వారా క్రియేట్ చేయబడుతుంది అనమాట, ఓకేనా? సో కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఈ 3 బాడీస్లో ఎక్కువ పవర్స్ అండ్ ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రివిలేజెస్ కానీ ఇండిపెండెన్సీ ఇవన్నీ దేనికి ఉంటాయంటే కాన్స్టిట్యూషనల్ బాడీకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఎందుకంటే వాటి యొక్క పవర్స్ అన్ని డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో నుంచే మెన్షన్ చేసి ఉంటాయి. ఒకవేళ ఆ బాడీ నుంచి ఆ పవర్స్ కానీ ఓకే దాని యొక్క అథారిటీ ఫంక్షన్స్ ఏమైనా చేంజ్ చేయాలి అని అనుకుంటే ఏం చేయాలి? మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాలి. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అంత ఈజీ కాదు, ఎందుకంటే మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. సో దాన్ని వైలేట్ చేయకుండానే మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాలి కాబట్టి అది అంత ఈజీ కాదనమాట. అది స్టాట్యుటరీ బాడీ అనుకోండి, ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది, పార్లమెంట్కి ఇది పెద్ద విషయం కాదు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంకా అసలు చెప్పవసరం, అది జస్ట్ ఒక రిజల్యూషన్ ద్వారా క్రియేట్ అవుతాయి కాబట్టి దాన్ని ఇంకా ఈజీగా చేంజ్ చేసేయచ్చు. సో కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న మెంబర్స్కి టెన్యూర్ కానీ ప్రివిలేజెస్ కానీ శాలరీ కానీ చాలా ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద తక్కువగా ఉంటుంది, ఓకే రైట్. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీనికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. దెర్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లైక్ బ్యాంకర్స్ బ్యాంక్ ఆర్ బ్యాంక్స్ని ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ బ్యాంక్స్ని ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆర్బీఐ కానీ రెగ్యులేట్ చేయకపోతే బ్యాంకులు వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్ రేట్లకి ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఓకే ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాగా మారిపోతే సో బ్యాంక్ అనేది దివాలా తీస్తూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే డిపాజిట్ చేసిన వాళ్ళు నష్టపోతారనమాట. సో డిపాజిట్ చేసే వాళ్ళకి ఒక సేఫ్టీ ఉండాలి, వాళ్ళ అమౌంట్కి ఒక సెక్యూరిటీ ఉండాలి అంటే బ్యాంక్ అనేది ఒక హెల్దీ కండిషన్లో రన్ అవుతూ ఉండాలి. సో అలా హెల్దీ కండిషన్లో రన్ అవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ ఫ్రేమ్ చేసేస్తుంది. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అన్ని బ్యాంక్స్ ఫాలో అవ్వాల్సిందే.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి కరెన్సీ ఇష్యూ. సో మన ఇండియాలో కరెన్సీ ఇష్యూ చేసేది ఎవరు సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ సెంట్రల్ బ్యాంక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్. క్రెడిట్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. క్రెడిట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ లోన్. సో మార్కెట్లో లోన్ అనేది కస్టమర్స్కి, ఓకేనా, ఎండ్ కస్టమర్స్కి, బ్యాంక్ కస్టమర్స్కి ఈజీగా అవైలబుల్గా ఉండాలా లేకపోతే కష్టంగా ఉండాలా, ఓకేనా. సో దీని గురించి కూడా నెక్స్ట్ మనకు అర్థమవుతుంది డీటెయిల్గా. సో ఎప్పుడు లోన్స్ అనేవి చీప్గా అవైలబుల్గా ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి, ఎప్పుడు లోన్స్ అనేవి మనం తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండే పొజిషన్స్ ఎప్పుడు వస్తాయి. సో వీటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అది మానిటరీ పాలసీలో ఇంకా డీటెయిల్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఏంటంటే కస్టోడియన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్. సో ఫారెక్స్ రిజర్వ్స్ మనకు తెలుసు కదా, ఫారెన్కి సంబంధించిన కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో అవి మన ఇండియా దగ్గర కొంచెం ఒక అమౌంట్ అయితే స్టోర్ చేసి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అవర్ రూపీ. సో ఒకవేళ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ కానీ తగ్గిపోతే రూపీ అనేది డెప్రిషియేట్ అయిపోతుంది అనమాట. సో ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం కోసం మన ఆర్బీఐ, నథింగ్ బట్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఫారెక్స్ రిజర్వ్స్ని స్టోర్ చేసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన కూడా నెక్స్ట్ వస్తాయి, డోంట్ వరీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మానిటరీ పాలసీ ఫ్రేమింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మానిటరీ పాలసీ ఏదైతే ఉందో దీన్ని తయారు చేయటం అండ్ తయారు చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. సో ఈ 2 స్టెప్స్ అండ్ ఈ ఫంక్షన్ ఎవరు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అందుకని చెప్పే ఆర్బీఐ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ సెంట్రల్ బ్యాంక్, ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో ఈ యాక్ట్ కింద ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది ఎప్పటి నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ చేసిందంటే April 1st, 1935. సో April 1st, 1935 నుంచి ఆర్బీఐ అనేది వర్కింగ్ కండిషన్లోకి వచ్చింది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ అన్ యాక్ట్. ఇట్ డిరైవ్స్ ఇట్స్ ఆల్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఫ్రమ్ యాక్ట్, రైట్. సో దీనికి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, కరెన్సీని ఇష్యూ చేస్తూ ఉంటుంది, అండ్ క్రెడిట్ని మార్కెట్లో కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఫారెక్స్ రిజర్వ్స్ని ఇది కస్టోడియన్ లాగా యాక్ట్ చేస్తుంది, అండ్ మానిటరీ పాలసీని ఫ్రేమింగ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, అండ్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటాం, అండ్ ఇది బాండ్స్ని, షేర్స్ని కూడా తయారు చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ తరఫున ఇది ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఇలా ఆర్బీఐకి చాలా అంటే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఇప్పుడు చూడాల్సిన ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మానిటరీ పాలసీ ఫ్రేమింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మానిటరీ పాలసీ, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అండ్ మానిటరీ పాలసీ కమిటీ, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్ అండ్ క్వాలిటేటివ్ టూల్స్. ఎందుకు మనం కొన్ని టూల్స్ని క్వాంటిటేటివ్ అంటాం, ఎందుకు మనం కొన్ని టూల్స్ని క్వాలిటేటివ్ అంటాం, ఓకే. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మానిటరీ పాలసీ, ఓకేనా, రైట్. చలో, బిఫోర్ గోయింగ్ ఇన్ టు మానిటరీ పాలసీ లెట్ us డిస్కస్ సమ్ బేసిక్స్. సో మానిటరీ పాలసీలోకి వెళ్ళబోయే ముందు కొన్ని బేసిక్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లిక్విడ్ అసెట్. సో లిక్విడ్ అసెట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అసెట్ని మనం ఈజీగా క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయగలిగితే దాన్ని మనం లిక్విడ్ అసెట్ అని చెప్పి పిలుస్తామన్నమాట, ఓకేనా. దేర్ ఈజ్ అన్ అసెట్. సో ఆ అసెట్ ఏదైనా అవ్వచ్చు. సో ఒక అసెట్ని మనం క్యాష్ రూపంలోకి ఈజీగా కన్వర్ట్ చేయగలిగితే దాన్ని మనం లిక్విడ్ అసెట్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, షేర్స్ అండ్ బాండ్స్, ట్రెజరీ బిల్స్, ఓకేనా. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దే ఆర్ హైలీ లిక్విడ్ అసెట్స్. అంటే వీటిని మనం ఈజీగా క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. సో మనం తీసుకెళ్ళిపోయి మనకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్లో ఈజీగా కనిపిస్తుంటాయి, మనపురం, ముత్తూట్ అని చెప్పి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన గోల్డ్ని పెట్టేసి క్యాష్ రూపంలోకి అయితే లోన్ లాగా తీసేసుకోవచ్చు, ఓకేనా. సో ఈజీగా మనం గోల్డ్ని క్యాష్ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అనమాట. సో దీన్నే మనం హైలీ లిక్విడ్ అసెట్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ బిల్డింగ్స్ ఆర్ ల్యాండ్స్ ఎక్సెట్రా. సో ఇటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం అసెట్ ఆర్ క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఎ టైమ్ టేకెన్ అండ్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు కన్వర్ట్ ఇన్ టు క్యాష్. సో అందుకని చెప్పి వీటిని మనం ఇల్ లిక్విడ్ అని చెప్పి పిలుస్తాం, ఇల్ లిక్విడ్ అసెట్స్. ఇప్పుడు మన దగ్గర ఒక బిల్డింగ్ ఉంది, లేకపోతే ఒక ల్యాండ్ ఉంది. సో నథింగ్ బట్ మనం సెల్లర్, మనకి బయ్యర్ కావాలి,
ఓకేనా. ఈ బయ్యర్ని తీసుకురావడానికి మధ్యలో మనకి కొన్ని రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, బయ్యర్ని తీసుకురావాలి. సో బయ్యర్కి మనకి డీల్ సెట్ అవ్వాలి. ఆ తర్వాత అది హ్యూజ్ అమౌంట్ అయితే అతను కూడా మనీ సెట్ చేసుకొని ఇన్స్టాల్మెంట్స్ లాగా ఇవ్వటమో, లేకపోతే కొంచెం టైం పీరియడ్ అడగటమో ఇలా జరుగుతూ ఉంటుంది. సో బిల్డింగ్స్, ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ హైలీ లిక్విడ్ అసెట్స్. సో వాటిని మనం క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. సో ఎవరైనా సరే, కొంతమంది ఇండివిజువల్స్, ఒక కామన్ పీపుల్ తన దగ్గర క్యాష్ని ఎందుకు ఉంచుకుంటాడు? వై పీపుల్ హోల్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ విత్ దమ్? బికాస్ ఆఫ్ 3 ఆబ్జెక్టివ్స్. ముఖ్యంగా 3 ఆబ్జెక్టివ్స్ కోసం మనం జనరల్గా క్యాష్ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. సో వై? సో ఆ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ మోటివ్. ఫస్ట్ వన్ ఏంటిదమ్మా? ట్రాన్సాక్షన్ మోటివ్. సో వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ మోటివ్ సార్ అంటే, ఫర్ డే టు డే యాక్టివిటీస్, for day-to-day businesses or day-to-day activities, like medium of exchange. We are using cash as medium of exchange. We are not in a days of barter system. మనం ప్రజెంట్ బార్టర్ సిస్టంలో లేము కాబట్టి క్యాష్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక సమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ని మనం చేతిలో పెట్టుకొని ఉంటాం అనమాట. లైక్ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ కానీ, లేకపోతే గ్రాసరీస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వీటన్నిటిని పర్చేస్ చేయడం కోసం మనం క్యాష్ని యూజ్ చేస్తాం కాబట్టి, సో ట్రాన్సాక్షన్ అండ్ డే టు డే యాక్టివిటీస్ పర్పసెస్ కోసం పీపుల్స్ కొంత అమౌంట్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రికాషనరీ మోటివ్. సో వాట్ ఈజ్ ప్రికాషనరీ మోటివ్? సో ప్రికాషనరీ మోటివ్ అంటే ఏంటంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, లైక్ మెడిసిన్స్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీ. చెప్పలేం, ఎప్పుడైనా సరే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి ఏదైనా ఒక ఆపరేషనో, లేకపోతే ఏదైనా సర్జరీయో, ఓకేనా, సో ఏదైనా ట్రీట్మెంటో, ఇటువంటి వాటి కోసం వెంటనే క్యాష్ కావాల్సి వస్తే మనం బిల్డింగ్స్, ల్యాండ్ పేపర్స్ పట్టుకొని తిరగటం చాలా కష్టం. సో దాని మీద లోన్స్ దొరకటం కూడా కష్టమే, లేకపోతే ఒక బయ్యర్ మనకి దొరకటం కూడా కష్టమే. అందుకని చెప్పి ప్రికాషనరీ మోటివ్, ఇటువంటి హెల్త్ ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా రావచ్చేమో అని చెప్పి మన యొక్క బ్యాంక్ అకౌంట్స్లో ఒక సమ్ అమౌంట్ ఆఫ్ మనీని మనం కొంచెం సేఫ్ సైడ్గా పెట్టుకొని ఉంటాం అనమాట. సో ఇది సెకండ్ ఆబ్జెక్టివ్. థర్డ్ వన్ ఏంటంటే స్పెక్యులేటివ్ మోటివ్. స్పెక్యులేటివ్ మోటివ్. సో వాట్ ఈజ్ స్పెక్యులేటివ్ మోటివ్ సార్ అంటే, సో మనకేంటంటే కొంతమంది మార్కెట్లో ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే ఒక సమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ని హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. ఎందుకు సార్ అంటే, మార్కెట్లో మనకి గోల్డ్ రేటు, లేకపోతే బ్యాంక్స్లో ఉన్న ఇంట్రెస్ట్ రేటు, లేకపోతే షేర్స్ రేట్లు కానీ, బాండ్స్ రేట్లు కానీ, ఇవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, గోల్డ్ రేట్ ఎంత ఉంది. సో గోల్డ్ రేట్ ఒకవేళ పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, వీళ్ళందరూ వచ్చి వెంటనే గోల్డ్స్ని పర్చేస్ చేసేస్తారనమాట. ఓకేనా, గోల్డ్ని పర్చేస్ చేసుకొని పెట్టుకుంటారు. ఎప్పుడైతే గోల్డ్ రేట్ బాగా పెరుగుతుందో అప్పుడు అమ్మేస్తారు. అవునా, సో దే ఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ ప్రాఫిట్. అదే ల్యాండ్ రేట్ పడిపోయింది అనుకోండి, సో వీళ్ళు వెంటనే వచ్చి తక్కువగా అవైలబుల్గా ఉన్న ల్యాండ్స్ని పర్చేస్ చేసి, సో ఆ ఏరియాలో తర్వాత ల్యాండ్ రేట్స్ పెరగగానే వాటిని అమ్మేస్తారు. అదే మార్కెట్లో నథింగ్ బట్ ఈ షేర్ బాండ్స్ కానీ, షేర్స్ కానీ, బాండ్స్ కానీ, వాటి మీద కూడా మనకి ప్రైజెస్ తగ్గి ఎక్కువ ఇంట్రెస్ట్లు ఎవరైతే ఆ షేర్స్ని కానీ, బాండ్స్ని కానీ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు కానీ ఫ్యూచర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటే ఏం చేస్తాం, వెళ్ళిపోయి వెంటనే వాటిని కొనేస్తాం. లేదు బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఆఫర్ చేస్తే మనం ఏం చేస్తాం, వెళ్ళిపోయి డిపాజిట్లు చేస్తాం. సో ఇటువంటి పర్పసెస్ కోసం కొంతమంది క్యాష్ని హోల్డ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇది స్పెక్యులేటివ్ మోటివ్. ఇలా ఈ 3 మోటివ్స్లో క్యాష్ అనేది పీపుల్ దగ్గర ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏంటంటే, మన సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇట్ కెన్ డిసైడ్ హౌ మచ్ అమౌంట్ ఏ పర్టికులర్ పర్సన్ కెన్ హోల్డ్. సో మార్కెట్లో మనీ సప్లై ఎంత ఉంచాలి, ఒక్కొక్క ఇండివిజువల్ దగ్గర ఎక్కువ క్యాష్ ఉండాలా లేకపోతే తక్కువ క్యాష్ ఉండాలా, ఇదన్నీ ఆర్బీఐ కెన్ డిసైడ్ అనమాట. సో ఎలా సార్ అంటే చెప్తాను చూడండి. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. ఏమని, లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేటు పెంచు అని చెప్పిందనుకోండి, లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేటు పెంచమని. సో ఇప్పుడు ఏం చేస్తారు, కస్టమర్స్ లోన్ని తీసుకోవాలంటే భయపడతారనమాట. ఎందుకు, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు నేను తీసుకుంటే మళ్ళీ ఆ వడ్డీ కట్టడానికి నాకు సరిపోతుంది కాబట్టి
నేను ఎటువంటి పెట్టుబడి పెట్టుకోను, నా బిజినెస్ని నేను ఎక్స్పాండ్ చేసుకోను, నేను ఎటువంటి ఖర్చులు ఎక్కువ చేయను, వద్దురా బాబు అని చెప్పి లోన్స్ అయితే ఎవరు తీసుకోరు. ఇంకొక ఆపోజిట్ సైడ్లో ఏంటంటే కొంతమంది క్యాష్ పెట్టుకొని ఉంటారు. చెప్పాను కదా స్పెక్యులేటివ్ మోటివ్ అని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయి వెంటనే బ్యాంక్లో డిపాజిట్స్ అనేది చేసేస్తారనమాట. సో ఇలా డిపాజిట్స్ చేయడం ద్వారా వీళ్ళకి ఏంటంటే ఒక 1 year తర్వాత లేకపోతే 2 year తర్వాత సో ఆ ఇంట్రెస్ట్ రేటు ప్లస్ రియల్ అమౌంట్ రెండు కలిపి ఆ పర్సన్కి బ్యాంక్ అనేది ఇస్తుందన్నమాట. సో దే విల్ గెట్ సమ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇక్కడ ఏం చేస్తుంది ఆర్బీఐ, మార్కెట్లో ఉన్న మనీ సప్లైని లేకపోతే మార్కెట్లో ఉన్న మనీని సక్ చేసేస్తుంది అనమాట, తీసేసుకుంటుంది. ఓకేనా, మార్కెట్లో ఉన్న మనీని అది లాగేస్తుంది అనమాట. అంటే ఏంటి, ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉంది. సో ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉండటం ద్వారా వాళ్ళు ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసేస్తున్నారు. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసేయడం ద్వారా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, డిమాండ్ పెంచేస్తున్నారు. సప్లై అలాగే ఉంది బట్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో దీని ద్వారా ఇన్ఫ్లేషన్ వస్తుంది అని చెప్పి మార్కెట్లో ఉన్న మనీ సప్లైని లోపలికి లాగేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ రేట్లు పెంచాయన్నమాట, లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు. ఓకేనా, సో ఇలా మనీ సప్లైని సెంట్రల్ బ్యాంక్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన ఇంకా టూల్స్ చాలా ఉంటాయి. నేను ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి ఒకటే చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. సిఆర్ఆర్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎంఎస్ఎఫ్, ఇలా చాలా వస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా వెళ్దాం. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఇవన్నీ కొన్ని బేసిక్స్. సో లిక్విడ్ అసెట్స్ అని చెప్పి దేన్ని అంటాం, కొన్ని వాటిని మనం ఇల్లిక్విడ్ అసెట్స్ అంటాం, ఎందుకంటే వాటి కన్వర్షన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో జనరల్గా ప్రజలు కొన్ని ఆబ్జెక్టివ్స్తో వాళ్ళ దగ్గర ఇమీడియట్గా క్యాష్ అనేది కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. సో డైలీ ఎక్స్చేంజ్, డైలీ డే టు డే యాక్టివిటీస్ కోసం, లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి కొంతమంది సేఫ్టీగా కొంత అమౌంట్ని బ్యాంకులో పెట్టుకోవడం, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా గోల్డ్ రేట్స్ పడిపోయినా, లేకపోతే ల్యాండ్ రేట్స్ పడిపోయినా, షేర్స్ పడిపోయినా, బాండ్స్ పడిపోయినా వాటిని వెంటనే పర్చేస్ చేసుకొని వాటి యొక్క ప్రైజెస్ పెరిగిన తర్వాత అమ్ముకొని కొంత ప్రాఫిట్ని గెయిన్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో ఒక మార్కెట్లో ప్రజల దగ్గర మనీ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని చెప్పి ఆర్బీఐ విల్ డిసైడ్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. సో దీన్నే మనం మానిటరీ పాలసీలో ఒక సమ్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే సో అందరూ లోన్లు తీసుకోవడానికి ఇష్టపడరు, అందరూ డిపాజిట్లు చేయడానికి ఇష్టపడతారనమాట, ఎవరైతే మనీ ఉన్నాయో వాళ్ళ దగ్గర. సో ఇలా డిపాజిట్లు చేయడం ద్వారా మార్కెట్లో ఉన్న మనీ అంతా ఆర్బీఐ దగ్గరికి, బ్యాంకుల దగ్గరికి వచ్చేస్తుంది. సో ప్రజల దగ్గర మనీ తగ్గిపోతుంది, మనీ తగ్గిపోతే వాళ్ళకి ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. సో వాళ్ళు అప్పటి వరకు ఇంక్రీజ్ చేసిన డిమాండ్ ఏదైతే ఉందో అది తగ్గుతుందన్నమాట. సో అప్పటి వరకు ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి కాబట్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ ప్రైజెస్ అనేవి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ నార్మల్ ఇన్ఫ్లేషన్ లెవెల్కి అయితే వస్తుంది. సో లాస్ట్ క్లాస్లో మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనం దానికి రిలేటెడ్గా మానిటరీ పాలసీ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, రైట్. నౌ లెట్ us discuss about another important thing called monetary policy committee. So there is a committee called monetary policy committee. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం దీని యొక్క బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ ఒకటి ఉంటుందన్నమాట. సో దీంట్లో కొంతమంది ఉంటారు. సో ఎంతమంది ఉంటారు, ఓకే, సో ఎవరెవరు ఉంటారు, సో వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సో ఈ మానిటరీ పాలసీ కమిటీ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇవి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మానిటరీ పాలసీ కమిటీ మీద క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, వచ్చాయి కూడా. రైట్. సో మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 45 ZB ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో ఆర్బీఐ యాక్ట్ 1934 ఉందని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో ఒక సెక్షన్ ఉందన్నమాట. సో ఆ సెక్షన్ పేరు ఏంటంటే సెక్షన్ 45 ZB. సో ఈ సెక్షన్ 45 ZBలో మనకి మానిటరీ పాలసీ కమిటీ గురించి ఉంటుందన్నమాట. గుడ్. సో ఇనీషియల్గా మానిటరీ పాలసీ కమిటీని ఒకటి పెట్టాలి అని చెప్పి ఎవరు రికమెండ్ చేశారు సార్ అంటే, దెర్ ఇస్ ఎ కమిటీ కాల్డ్ ఉర్జిత్ పటేల్ కమిటీ. ఉర్జిత్ పటేల్ కమిటీ. సో ఈ కమిటీ వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారనమాట. సో వీళ్ళు ఏం చెప్పారంటే, ఒక 5 మెంబర్ మానిటరీ పాలసీ కమిటీని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి వీళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. సో ఈ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ 2 మెంబర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. బట్ ఇక్కడ ఆర్బీఐ వాళ్ళ యొక్క కౌంట్ ఎక్కువ ఉందని చెప్పి గవర్నమెంట్ ఈ యొక్క పాయింట్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత గవర్నమెంట్ సైడ్ వచ్చిన రికమెండేషన్ ఏంటంటే, లెట్ us క్రియేట్ ఏ మానిటరీ పాలసీ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 మెంబర్స్. సో 7 మెంబర్స్ ఉండే మానిటరీ పాలసీ కమిటీని ఎస్టాబ్లిష్ చేద్దాం అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిందనమాట. తర్వాత కొన్ని నెగోషియేషన్స్ జరిగాయి. సో ఇద్దరు మాట కాదు, ఒక 6 మెంబర్స్ బాడీని క్రియేట్ చేద్దాం, ఓకేనా, 6 మెంబర్స్ ఉన్న మానిటరీ పాలసీ కమిటీని క్రియేట్ చేద్దామని చెప్పి క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళ యొక్క ఫస్ట్ మీటింగ్ 2016లో జరిగింది ఇన్ ముంబై.
ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ ముంబై ఇన్ 2016 3rd of October. సో ప్రెజెంట్ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు సార్ అంటే 6 మెంబర్స్. సో ఈ 6 మెంబర్స్ ఎవరు అండ్ ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఈ 6 మెంబర్స్లో దేర్ ఆర్ 3 ఇంటర్నల్ మెంబర్స్ అండ్ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్. రైట్. సో 3 ఇంటర్నల్ మెంబర్స్ ఎవరు సార్ అంటే ఫస్ట్ వన్ ఆర్బీఐ గవర్నర్. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారు అండ్ హీ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఎవరైతే ఆర్బీఐ గవర్నర్ పోస్టులో ఉంటారో వాళ్ళే మానిటరీ పాలసీకి చైర్మన్గా ఉంటారనమాట. ఓకే రైట్. సో ఆర్బీఐ గవర్నర్ అండ్ ఆర్బీఐకి సంబంధించిన డెప్యూటీ గవర్నర్ అండ్ వన్ మెంబర్ టు బి నామినేటెడ్ బై సెంట్రల్ బ్యాంక్ బోర్డ్. సో మనకి ఆర్బీఐలో సెంట్రల్ బోర్డు ఉంటుందన్నమాట. సో ఈ సెంట్రల్ బోర్డు వాళ్ళు ఒక మెంబర్ని నామినేట్ చేస్తారనమాట. సో 3 మెంబర్స్ మనకి ఇంటర్నల్ మెంబర్స్ ఉంటారు, నథింగ్ బట్ ఫ్రమ్ ఆర్బీఐ సైడ్. ఆర్బీఐ గవర్నర్ అండ్ ఆర్బీఐకి సంబంధించిన డెప్యూటీ గవర్నర్ అండ్ వన్ అదర్ మెంబర్ టు బి నామినేటెడ్ బై ద సెంట్రల్ బ్యాంక్ బోర్డ్. అండ్ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ దే ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ బై గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇంకొక 3 మెంబర్స్ని అపాయింట్ చేస్తుందన్నమాట. సో ఎవరికైతే ఫినాన్స్ మీద, ఎవరికైతే బ్యాంకింగ్ మీద, లేకపోతే ఎవరికైతే ఈ యొక్క మానిటరీ పాలసీ మీద నాలెడ్జ్ కానీ ఉంటే, మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్పి గవర్నమెంట్ భావిస్తే వాళ్ళని ఈ మానిటరీ పాలసీ కమిటీలోకి అపాయింట్ చేస్తుందన్నమాట. సో టోటలీ 6 మెంబర్స్, 3 ఇంటర్నల్ మెంబర్స్ అండ్ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్. సో 3 ఇంటర్నల్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఆర్బీఐ సైడ్ అండ్ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో ఒక బ్యాలెన్స్ అయితే వచ్చింది. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఖచ్చితంగా ఒక ఇయర్లో 1 ఇయర్లో ఖచ్చితంగా 4 టైమ్స్ అయితే వీళ్ళు మీట్ అవ్వాల్సిందే. ఓకేనా, దే షుడ్ మీట్ అట్లీస్ట్ 4 టైమ్స్ ఇన్ ఏ ఇయర్. సో ప్రతి సంవత్సరంలో ఖచ్చితంగా 4 టైమ్స్ అయితే వీళ్ళు మీట్ అవ్వాల్సిందే. ఎవరు? మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, పాయింట్ నెంబర్ 1 క్లియర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉన్నారు? టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే, దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ కోరం. సో కోరం అంటే ఏంటి సార్ అంటే సో ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళు ప్రతిసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు బికాస్ ఆఫ్ వేరియస్ అదర్స్ రీజన్స్. కొంతమంది అటెండ్ అవ్వచ్చు, కొంతమంది అటెండ్ అవ్వకపోవచ్చు. అలా అని చెప్పి ఒక ఇద్దరు కలిసి మానిటరీ పాలసీ మీటింగ్ అని చెప్పి ఇద్దరు మీట్ అయిపోయి లేకపోతే ముగ్గురు అవటం, సో ఇలా తక్కువ మంది అయిపోయి వాళ్ళకి సంబంధించిన డెసిషన్స్ వాళ్ళ ఓన్గా తీసేసుకొని పాస్ చేసేసారు అనుకోండి. సో దానివల్ల చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అందుకని చెప్పి కోరం వచ్చేసరికి మినిమం 4 మెంబర్స్ పెట్టడం జరిగింది. సో అంటే ఏంటి సార్ అంటే సో ఎప్పుడైనా సరే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కానీ జరిగితే ఖచ్చితంగా ఈ 6 మెంబర్స్లో 4 మెంబర్స్ ప్రజెంట్ అవ్వాల్సిందే. మినిమం 4 మెంబర్స్ ప్రజెంట్ అయితేనే ఆ మీటింగ్ అనేది వ్యాలిడ్ అనమాట. సో 4 మెంబర్స్ లేకపోతే ఆ మీటింగ్ని పెట్టకూడదు. సో 4 మెంబర్స్ వచ్చేదాకా వెయిట్ చేసి మినిమం 4 మెంబర్స్ ఉండేలాగా చూసుకొని అప్పుడే మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్బీఐ సైడ్ నుంచి ఉన్న 3 మెంబర్స్ వాళ్ళే మీట్ అయిపోయి వాళ్ళే డెసిషన్స్ తీసుకొని వాళ్ళే డిస్కషన్ చేసుకొని వాళ్ళే ఒక డెసిషన్కి వచ్చేసి ఒక పాలసీని కానీ లేకపోతే ఏదన్నా కొన్ని చేంజెస్ తీసుకొచ్చేసారనుకోండి. సో అది ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆర్బీఐ తనక సొంత ఎజెండా పెట్టేసుకొని వాళ్ళకి డెసిషన్స్ తీసేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ ఉండదు అండ్ ఓవరాల్గా మన మానిటరీ పాలసీ ఏదైతే ఉందో ఇది ఒక మ్యాక్రో పాలసీ. ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది. ఓకేనా, సో మ్యాక్రో అంటే లార్జ్ కాబట్టి సో దీని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా వెరైటీ ఆఫ్ సెక్టర్స్లో మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉంటుంది కాబట్టి అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అందుకని చెప్పి కోరం వచ్చేసరికి 4 మెంబర్స్ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మినిమం గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మెంబర్ అయినా ఉంటాడనమాట. సో 4 అంటే 3 వచ్చేసరికి ఆర్బీఐ సైడ్ ఉన్నా కానీ ఒక 1 మెంబర్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎవరుంటారు? గవర్నమెంట్ నుంచి అయినా ఉంటారనమాట. అర్థమైందా? సో కోరం వచ్చేసరికి 4 మెంబర్స్, వీళ్ళు ఖచ్చితంగా 4 టైమ్స్ అయితే మీట్ అవ్వాల్సిందే. ఓకేనా, ప్రతి ఇయర్లో. నెక్స్ట్ వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే దే విల్ పబ్లిష్ దేర్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో వీళ్ళు ఎటువంటి డిస్కషన్స్ చేసుకున్నారు, ఓకేనా, ఎటువంటి డెసిషన్స్ వచ్చాయి, సో ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పి వీటన్నిటిని వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారనమాట. సో దాన్ని మనం మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఫైనల్లీ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే నథింగ్ బట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పబ్లిష్ ఏ రిపోర్ట్ కాల్డ్ మానిటరీ పాలసీ రిపోర్ట్. ఓకేనా, సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి
ఫర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఇట్ విల్ పబ్లిష్ ఏ రిపోర్ట్ కాల్డ్ మానిటరీ పాలసీ రిపోర్ట్. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ మానిటరీ పాలసీ కమిటీ. సో వీళ్ళకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే, అవి మనం ఇప్పుడు చూద్దాం. సో వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైజ్ స్టెబిలిటీ. ప్రైజెస్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఓకేనా, ప్రైజెస్ అనేవి మరీ ఎక్కువైపోకూడదు, మరీ తక్కువైపోకూడదు. వేటి యొక్క ప్రైజెస్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజ్. ఎందుకంటే ప్రైజెస్ పెరిగిపోతే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అలా అని చెప్పి ప్రైజెస్ బాగా దారుణంగా పడిపోతే డీఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో డీఫ్లేషన్ మంచిది కాదు, ఇన్ఫ్లేషన్ కూడా మంచిది కాదు. ఓకేనా, సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక పర్టికులర్ లెవెల్లో ఉండాలి అంటే సో ఇన్ఫ్లేషన్ కూడా మనకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ అయితే ఉండాలన్నమాట. రైట్. సో ప్రైజెస్ని స్టేబుల్గా ఉంచేలాగా చూస్తారు. అండ్ మన ఇండియాకి సంబంధించిన గ్రోత్, ఎకానమీ గ్రోత్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా బూస్ట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ కూడా ఒక పర్టికులర్ పాయింట్లో ఉండేలా చూస్తారనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ ఒక ఎకానమీ ఏదైతే ఉందో అది కంప్లీట్ 100% ఎంప్లాయ్మెంట్ రేట్ని కానీ అది ఫిక్స్ అయిపోయి రీచ్ అయిపోయింది అనుకోండి. సో దాని ద్వారా కూడా కొన్ని నెగిటివ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఒకవేళ ఏదైనా ఒక కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ 0 ఉందనుకోండి. సో దీని ద్వారా చాలా నెగిటివ్స్ ఉంటాయి. ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబ్ ఉంది. సో ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటే ఏంటని అర్థం, అందరికీ ఇన్కమ్ వస్తుంది. అందరికి ఇన్కమ్ వస్తే ప్రతి ఒక్కరి చేతిలో మనీ పెరిగిపోతుంది. సో అందరి చేతిలో మనీ పెరిగిపోతుందంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో నథింగ్ బట్ అగ్రిగేట్ డిమాండ్ ఏదైతే ఉందో అది భయంకరంగా పెరిగిపోతుంది. ఓకే, ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ పెరిగిపోయినా కానీ అగ్రిగేట్ సప్లై కూడా పెరిగి దీన్ని బ్యాలెన్స్ చేస్తే వెల్ అండ్ గుడ్, ప్రైజెస్ అనేవి నార్మల్ లెవెల్లోనే ఉంటాయి. ఒకవేళ సప్లై అలాగే ఉండి ఈ అగ్రిగేట్ డిమాండ్ అనేది బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ 0 అవడం ద్వారా అందరికీ మనీ అనేది చేతిలో వచ్చేసింది అనుకోండి, అందరూ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. బయర్స్ పెరిగిపోతారు, బట్ సప్లై అనేది అలాగే ఉండిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా, సో అందుకని అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒక సర్టెన్ పర్సంటేజ్ ఉండాలి. సో అలా ఉండేలాగే చూస్తారు. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ని 100% రీచ్ చేయాలన్నా లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ని 0 చేసినా కానీ కొన్ని నెగిటివ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, ప్రైజెస్ని స్టేబుల్గా ఉండేలా చూస్తారు, ఎకానమిక్ గ్రోత్ బాగుండేలా చూస్తారు, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఓకే అండ్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ సో వీటిని కూడా చూస్తారనమాట. సో ఇలా కామన్ పబ్లిక్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా చూడకుండా సో ప్రైజెస్ అన్ని స్టేబుల్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లు కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. సో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ బట్టే ఇన్వెస్ట్మెంట్లు పెరగాల, తగ్గాల. ఓకేనా, అండ్ లోన్స్ అనేవి మార్కెట్లోకి ఎక్కువ వెళ్ళాలా, తగ్గాల. అంటే నథింగ్ బట్ లోన్స్ బాగా కాస్ట్లీ అయిపోవాలా, లేకపోతే చీప్గా అవైలబుల్గా ఉండేలాగా చూడాలా. సో ఇవన్నీ చూస్తారనమాట. మనీ సప్లైని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. మనీ సప్లై మార్కెట్లో ఎక్కువ మనీ ఉండాలా, లేకపోతే బ్యాంక్స్ దగ్గరికి వచ్చేసేలాగా చూడాలా. సో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ద్వారానే ఇవన్నీ డిసైడ్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ మనం మానిటరీ పాలసీలో చూస్తాం. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం మానిటరీ పాలసీ కమిటీ అన్నాము. సో వీళ్ళు మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు, ఫ్రేమ్ చేస్తారు. సో దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు. ఇది కూడా ఒక ఆబ్జెక్టివ్. ఇన్ఫ్లేషన్ వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాని ఒక సర్టెన్ లెవెల్లో ఉండేలాగా చూసే బాధ్యత మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పి మనం చూసాం. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు, హూ ఫిక్స్ ద టార్గెట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇది ఇంపార్టెంట్. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో సో ఇట్ హ్యాస్ బీన్ సెటప్ బై యూనియన్ గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఉండాలి అని అనేది. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ షల్ కన్సల్ట్ ఆర్బీఐ. సో ఆర్బీఐని కన్సల్ట్ అయ్యి యూనియన్ గవర్నమెంట్ ఒక ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేసిందనమాట. సో ఇలా వీళ్ళు ఫిక్స్ చేసిన టార్గెట్ ఎంత సార్ అంటే 2 ± 4%. ఓకేనా, 2 ± 4%. అంటే 2 to 6% వరకు మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది ఉండొచ్చు. నేను చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ అనేది ఒక సర్టెన్ అమౌంట్ ఉండాలి. సో నథింగ్ బట్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎకానమీ. సో ఏంటంటే ప్రైజెస్ అనేవి ఒక మీడియం రేంజ్లో ఉంటాయి అనమాట. సో కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ బూస్ట్ వస్తుంది. ఓకే, ప్రైజెస్ బాగానే ఉన్నాయి, మనం అమ్ముకున్నా కానీ మనం కొంచెం ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు అని చెప్పి సో దీని ద్వారా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. సో ఎక్కువ బిజినెస్లు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, అండ్ మన యొక్క డొమెస్టిక్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అనమాట. రైట్. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు, యూనియన్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ బ్యాంక్, నథింగ్ బట్ ఆర్బీఐ. సో మన యొక్క కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత సార్ అంటే 2 ± 4 అంటే 2 to 6% వరకు మనం ఉండొచ్చు అనమాట. ఒకవేళ 6% కానీ లేదనుకోండి,
ఓకే, మానిటరీ పాలసీ కమిటీ ఫెయిల్ టు మెయింటైన్ దిస్ ఇన్ఫ్లేషన్ ఇన్ బిట్వీన్ 2 to 6%. అంటే ఒకవేళ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ టార్గెట్ని 2 to 6% లోపు ఉంచలేకపోయింది అనుకోండి, అది కూడా 3 consecutive క్వార్టర్స్, 3 consecutive క్వార్టర్స్ లోపు ఈ 2 to 6% కానీ ఉంచలేకపోతే, అంటే 3 consecutive క్వార్టర్స్ అంటే ఎంత, 9 months, అంటే 1 quarterకి వచ్చేసరికి 3 months ఉంటాయి అనమాట. సో ఇలా ఫస్ట్ 3 months వాళ్ళు కూడా ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏమైందంటే ఈ ఫస్ట్ 3 monthsలో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేయలేకపోయారు. అంటే 2 to 6% లోపు కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ని ఉంచలేకపోయారు అనమాట. సో ఫెయిల్ అయ్యారు ఫస్ట్ క్వార్టర్లో. సో ఫస్ట్ 3 monthsలో దే ఫెయిల్డ్. నెక్స్ట్ 3 months స్టార్ట్ అయింది. సో ఈ 3 monthsలో కూడా వాళ్ళు ఈ 2 to 6% లోపు ఉంచలేకపోయారు దేన్ని, ఇన్ఫ్లేషన్ని. సో అగైన్ దే ఫెయిల్డ్. నెక్స్ట్ 3 months, సో అగైన్ దే ఫెయిల్డ్. ఇలా 3 consecutive క్వార్టర్స్లో మానిటరీ పాలసీ కమిటీ కానీ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని మెయింటైన్ చేయలేకపోతే, అంటే 2 to 6% లోపు కంట్రీకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ని ఉంచలేకపోతే, సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఒక రిపోర్ట్ని సెండ్ చేయాలన్నమాట. ఎవరికి, గవర్నమెంట్కి. దే హ్యావ్ టు సెండ్ ఏ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. సో ఈ రిపోర్ట్లో ఏముంటుందంటే, సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు వాళ్ళు ఇన్ఫ్లేషన్ని ఈ పర్టికులర్ లెవెల్లో ఉంచలేకపోయారు, సో రీజన్ అండ్ రెమెడీస్. ఓకేనా. సో దీనికి తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు అండ్ రెమెడీస్ని కూడా వీళ్ళే. ఓకే, సో నెక్స్ట్ యొక్క క్వార్టర్లో ఇలా చేస్తే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ మనం కంట్రోల్ చేయొచ్చు సార్ అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్కి లెటర్ అనేది సెండ్ చేయాలన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. చాలా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ చూద్దాం. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ మానిటరీ పాలసీ. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మానిటరీ పాలసీలో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. కేవలం ఇంట్రెస్ట్ రేట్లు మాత్రమే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా నెక్స్ట్ వస్తాయి. లైక్ సిఎల్ఆర్, ఎస్ఆర్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎంఎస్ఎఫ్, ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ డిఫరెంట్ టూల్స్ అనమాట. సో వాటిని కూడా యూస్ చేస్తారు. సో జనరల్గా ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పుకుందాం. ఇంట్రెస్ట్ రేట్లని యూస్ చేసుకొని వీళ్ళు ఓకే మార్కెట్లో మనీ సప్లైని కానీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారనమాట. ఎలా సార్ అంటే, సో ఆర్బీఐ, సో ఇట్ ఈజ్ ఆర్బీఐ కింద మనకి ఏమి ఉంటాయి, డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఉంటాయి అనమాట. చాలా బ్యాంక్స్ ఉంటాయి. సో బ్యాంకింగ్ సిస్టమ్ కూడా నేను డీల్ చేయడానికి ట్రై చేస్తాను యూట్యూబ్లో. సో బ్యాంకింగ్ చాప్టర్ మనం మాట్లాడుకున్నప్పుడు షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఇలా చాలా వస్తాయి అన్నమాట. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ఓకేనా, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఇలా చాలా వస్తాయి. సో వాటికి సంబంధించింది కూడా మనం చూద్దాం. రైట్. సో బ్యాంక్స్కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్లని ఇంక్రీజ్ చేయండి, లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు ఇంక్రీజ్ చేయండి అని చెప్పి ఆర్బీఐ చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతాయి, లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి అనమాట. లోన్స్ బికమ్ ఎక్స్పెన్సివ్. సో కస్టమర్స్ ఏం చేస్తారు, కొత్త లోన్స్ని తీసుకోవడానికి ఇష్టపడరు, అవునా. ఇంకో సైడ్ డిపాజిటర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, మనీని బ్యాంక్స్లోకి డిపాజిట్ చేస్తారనమాట. ఎందుకు, నా దగ్గర మనీ పెట్టుకోవటం కంటే ఖాళీగా అదే నేను బ్యాంక్లో కానీ డిపాజిట్ చేశాను అనుకోండి, నా యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ప్లస్ దానికి ఇంట్రెస్ట్, సో హై ఇంట్రెస్ట్ రేట్లో ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ రెండు కలిపి నాకు నా యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కువ అమౌంట్ ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సో నేను కూడా బ్యాంక్స్ దగ్గర నా యొక్క మనీని పార్క్ చేసేస్తా. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఉన్న మనీ ఏదైతే ఉందో సో దీన్ని ఆర్బీఐ ఇండైరెక్ట్గా సక్ చేసేస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ మనీ సప్లైని కట్ చేసి వస్తుంది, అంటే రెడ్యూస్ చేస్తుంది. సో ఇలా కట్ చేయడం ద్వారా ఏమవుతుంది, పీపుల్ దగ్గర మనీ అవైలబిలిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. సో ఇది తగ్గిపోతే ఇన్వెస్ట్మెంట్లు తగ్గిపోతాయి, లేకపోతే ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, లేకపోతే కన్జంప్షన్ తగ్గిపోతుంది. నథింగ్ బట్ వీటన్నిటి వల్ల అగ్రిగేట్ డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఒకవేళ అప్పటి వరకు ఇన్ఫ్లేషన్ ద్వారా ప్రైజెస్ కానీ పెరిగిపోయి అగ్రిగేట్ డిమాండ్ పెరిగిపోయి మోర్ దెన్ సప్లై, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి స్టాండ్స్ అయితే తీసుకుంటుందన్నమాట మానిటరీ పాలసీ కమిటీ. సో డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. సో ఒకవేళ అప్పటి వరకు ప్రైజెస్ కానీ భయంకరంగా ఉంటే సో ఇప్పుడు ప్రైజెస్ అనేవి నార్మల్ లెవెల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇంట్రెస్ట్ రేట్ ద్వారా వీళ్ళు కంట్రోల్ చేస్తారు. అదే ఇంకో సైడ్ ప్రైజెస్ కానీ బాగా తగ్గిపోయి ఎకానమిక్ గ్రోత్ సరిగ్గా లేకుండా, ఓకేనా, సో కోవిడ్ల ద్వారా ఇటువంటి సిచ్యువేషన్స్ కానీ లేకపోతే అది సప్లై సైడ్ డిస్రప్షన్ కానీ లేకపోతే వేరేది కానీ సో ఇంకా డిఫరెంట్ రీజన్స్ ద్వారా ఎకానమిక్ గ్రోత్ కానీ సరిగ్గా లేకపోతే సో ఇప్పుడు ఆర్బీఐ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్ని రెడ్యూస్ చేయి, ఓకేనా. సో ఇంట్రెస్ట్ రేట్ని రెడ్యూస్ చేస్తే లోన్స్ అనేవి చీప్గా అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా లోన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి విత్ లెస్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇప్పుడు ఏం చేస్తారు, కస్టమర్స్ ఎక్కువ లోన్స్ని తీసుకుంటారనమాట. సో లోన్స్ ఎక్కువ తీసుకుని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం స్టార్ట్ చేస్తారు. సో దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఒకవేళ ఎవరైనా సరే హౌసెస్ కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తే
రా మెటీరియల్స్ కూడా ఎక్కువ పర్చేస్ చేస్తారు, అంటే నథింగ్ బట్ రా మెటీరియల్స్ యొక్క ప్రొడక్షన్ కూడా పెరిగిపోతుంది, అవునా? సో ఇలా ఏం జరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎక్స్పాన్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎకానమీ అనేది చాలా బూస్ట్ అవుతుంది అనమాట. అంటే అప్పటి వరకు ప్రైజెస్ అనేది బాగా తగ్గిపోయి, డిమాండ్ బాగా తగ్గిపోయి, సప్లై అలాగే ఉన్నా సరే డిమాండ్ కానీ బాగా తగ్గిపోతే ప్రైజెస్ తగ్గిపోయి ఎకానమీ అనేది చాలా డల్గా ఉన్నప్పుడు ఇటువంటి స్టాన్సెస్ అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ తీసుకుంటుంది అనమాట. మానిటరీ పాలసీ కమిటీ ఇటువంటి స్టాండ్స్ అయితే తీసుకుంటుంది, ఓకేనా? సో ఇలా ఇంట్రెస్ట్ రేట్ల ద్వారా ఇటువంటి చేంజెస్ అయితే తీసుకురావచ్చు అనమాట. మనీ సప్లైని కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మనీ సప్లై మార్కెట్లో ఎక్కువ ఉండేలాగా చూడాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించాలి. అదే మనీ సప్లై మార్కెట్లో తగ్గించాలి అని చూస్తే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి, ఓకేనా? సో ఇవి కొన్ని బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ చూద్దాం. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీలో మనకి 2 types ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, సెకండ్ వన్ వచ్చేసరికి కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. సో ఈ పిక్చర్స్ చూసి మనం కొంచెం సార్కాజంగా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, సెకండ్ వన్ వచ్చేసరికి కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. సో పేరులోనే ఉంది ఎక్స్పాన్షనరీ అండ్ కాంట్రాక్షనరీ. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీలు ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ ఎటువంటి స్టాండ్స్ తీసుకుంటుందంటే టు ఇంక్రీజ్ ద మనీ సప్లై. ఎందుకు మనీ సప్లై ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది? టు బూస్ట్ ద ఎకనామిక్ గ్రోత్. సో కంట్రీకి సంబంధించిన ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు. సో దీన్ని మనం బూస్ట్ చేయాలని అనుకున్నప్పుడు మనీ సప్లై పెంచాలి. మనీ సప్లై పెంచితే ఏమని చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అండ్ రా మెటీరియల్స్ యొక్క కన్జంప్షను, ప్రొడక్షను ఇవన్నీ పెరుగుతాయి, ఓకే రైట్. సో మనీ సప్లై పెంచుతుంది ఇన్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. ఇంకో సైడ్ వీ హ్యావ్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. దీంట్లో ఏంటంటే మనీ సప్లైని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఎందుకు సార్ అంటే టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. అప్పటి వరకు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి, ఓకేనా, ప్రైజెస్ అన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రజల దగ్గర మనీ బాగా ఎక్కువ ఉంది, బికాస్ ఆఫ్ వేరియస్ అదర్స్ రీజన్స్ ప్రజల దగ్గర మనీ బాగా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు కన్జంప్షన్ మోడ్లోకి దిగిపోయారు. సో అగ్రిగేట్ డిమాండ్ బాగా పెరిగిపోయింది, మోర్ దాన్ అగ్రిగేట్ సప్లై. సో ఇప్పుడు ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే మార్కెట్లో మనీ సప్లై తగ్గించాలి, ఓకేనా. సో అలా తగ్గిస్తే మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అయితే తీసుకుంటారనమాట. సో ఇటువంటప్పుడు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ మనం ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయా? ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారనమాట. సో లోన్స్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి, ఇంకా ఎకనామిక్ సైకిల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఎకనామిక్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భయంకరంగా పెంచేస్తారు. సో ఇలా పెరిగితే లోన్స్ తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు అండ్ డిపాజిటర్స్ ఇంక్రీజ్ అవుతారనమాట. సో ఎక్కువ డిపాజిట్స్ అయితే బ్యాంకులోకి వస్తాయి. సో మనీ సప్లై అనేది మార్కెట్లో తగ్గిపోయింది. సో ఇప్పుడు డిమాండ్ అనేది కంట్రోల్ అవుతుంది. అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ని మనం అనుకున్న టార్గెట్లోకి రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఈ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని మనం ఏమని పిలుస్తామంటే అకామిడేటివ్ స్టాన్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట, ఓకేనా. సో ఎప్పుడైనా మీరు గమనిస్తే మానిటరీ పాలసీ కమిటీ సో వాళ్ళు మీట్ అయిన ప్రతిసారి సో వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. సో మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో వీఆర్ గోయింగ్ ఫర్ అకామిడేటివ్ స్టాన్స్. అంటే అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఏంటి? ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. అంటే నథింగ్ బట్ ఇప్పటి వరకు లోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి. సో లోన్స్ అనేవి ఇప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో ఎకానమిక్ గ్రోత్ని పెంచడానికే ఈ స్టెప్ మేము తీసుకున్నాం అని చెప్పి చెప్తారనమాట. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అన్నా సరే, అకామిడేటివ్ స్టాన్స్ అన్నా సరే ఒకటే. ఇంకో సైడ్ వచ్చేసరికి కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే టైట్ స్టాన్స్. సో ఎప్పుడైనా సరే మానిటరీ పాలసీ కమిటీ మేము టైట్ స్టాన్స్ తీసుకోబోతున్నాము, ఇంకా అకామిడేటివ్ స్టాన్స్ అనేది వర్క్ అవ్వదు, ఓకేనా, ఇకపై అకామిడేటివ్ స్టాన్స్ అనేది ఉండదు అని చెప్పినప్పుడు ఏంటని అర్థం అంటే దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతే లోన్స్ అనేవి అంత ఈజీగా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి అయితే దొరకవు. సో లోన్స్ బికమ్ ఎక్స్పెన్సివ్, ఓకేనా. సో ఇది 2 types ఆఫ్ స్టాన్సెస్ అనమాట, అకామిడేటివ్ స్టాన్స్ అండ్ టైట్ స్టాన్స్ ఇన్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అండ్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ, రైట్. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని మనం చీప్ మానిటరీ పాలసీ అని చెప్పి కూడా పిలుస్తాం. వి విల్ కాల్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ యాజ్ ఆల్సో చీప్ మానిటరీ పాలసీ. అంటే లోన్స్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి దొరుకుతాయి. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో దీన్ని మనం డియర్ మానిటరీ పాలసీ అని చెప్పి పిలుస్తాం. డియర్ అంటే ఏంటి?
లోన్స్ అనేవి ఇక్కడ చాలా వాల్యుబుల్గా అయిపోతాయి అనమాట, చాలా అరుదుగా దొరుకుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అట్టాగా ఓకే. సో చాలా కష్టంగా దొరికే వాటిని మనం ఏమంటామంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమగా డియర్ మై డియర్ అని చెప్పి పిలుస్తాం కదా. సో అందుకని చెప్పి ఈ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీని మనం డియర్ మానిటరీ పాలసీ అని చెప్పి పిలుస్తాం అనమాట, బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని మనం ఏమని పిలుస్తామంటే డోవిష్ మానిటరీ పాలసీ అని చెప్పి పిలుస్తాం. డోవిష్ మానిటరీ పాలసీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీని మనం హాకిష్ మానిటరీ పాలసీ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో మీరు గమనిస్తే హాక్ అంటే ఈగల్ ఆర్ గ్రద్ద. సో హాకిష్ మానిటరీ పాలసీ తీసుకుంది మానిటరీ పాలసీ కమిటీ అంటే అర్థం ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ని ఒక పర్టికులర్ లెవెల్లోకి తీసుకురావడానికి వాళ్ళు హాకిష్ మానిటరీ పాలసీని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ ఎ టైట్ స్టాండ్స్ అండ్ ఇప్పటి నుంచి దీన్ని మనం డియర్ మానిటరీ పాలసీ అని చెప్పి పిలుస్తాము, బికాజ్ ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతారు ఆర్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇలా చాలా ఉంటాయి కాబట్టి సో వాటిని కూడా ఇంక్రీజ్ చేస్తారని చెప్పి అర్థం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక పిక్చర్ పెట్టాను. సో ఇది హాక్, ఇది డవ్. సో డోవిష్ మానిటరీ పాలసీ అంటే ఏమని చెప్పాను, ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. సో రేట్స్ అనేవి తగ్గుతాయి అనమాట. రేట్ కట్ అంటే నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవి రెడ్యూస్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు రెడ్యూస్ అయితే లోన్స్ బికమ్ చీప్. సో ఎక్కువ మంది తీసుకుంటారు, ఎకానమీ అనేది గ్రోత్ అవుతుంది. సో డోవిష్ పాలసీ అన్న ఎకానమీ మానిటరీ పాలసీ అన్న అకామిడేటివ్ స్టాండ్స్ అన్న ఒకటే. సో దీంట్లో మనం చూసేది ఏంటంటే టు స్టిమ్యులేట్ ఎకనామిక్ గ్రోత్. ఇంకో సైడ్ హాక్. సో హాక్లో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, రేట్ హైక్. నథింగ్ బట్ అంటే ఏంటంటే పెంచటం. దేన్ని పెంచుతారు, ఇంట్రెస్ట్ రేట్ని ఇక్కడ పెంచుతారు. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే లోన్స్ బికమ్ హయ్యర్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో దీన్నే మనం డియర్ మానిటరీ పాలసీ అంటాం, టైట్ స్టాండ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇదే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ ద్వారా ఇన్ఫ్లేషన్ కానీ పెరిగిపోతే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఎకానమీ గ్రోత్ని బూస్ట్ చేయాలి అని అనుకుంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని తీసుకుంటారనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. వన్ ఈజ్ ఎక్స్పాన్షనరీ, సెకండ్ ఈజ్ కాంట్రాక్షనరీ. సో ఎక్స్పాన్షనరీ అంటే పేరులోనే ఉంది, టు ఎక్స్పాండ్. సో మనీ సప్లైని ఇంక్రీజ్ చేస్తారనమాట ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీలో. సో దీని ద్వారా ఎకానమీ గ్రోత్ని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీలో మనీ సప్లైని రెడ్యూస్ చేస్తారు బై ఇంక్రీజింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, టూల్స్. అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటాం. సో దీని ద్వారా ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ మానిటరీ పాలసీ కమిటీ విల్ అడాప్ట్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి ఇంకొక నేమ్ ఏంటంటే అకామిడేటివ్ స్టాండ్స్ అండ్ చీప్ మానిటరీ పాలసీ అని చెప్పి కూడా పిలుస్తారు. డోవిష్ మానిటరీ పాలసీ అని చెప్పి కూడా పిలుస్తారన్నమాట. అదే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీకి ఇంకా రిమైనింగ్ నేమ్స్ ఏంటంటే టైట్ స్టాండ్స్, డియర్ మానిటరీ పాలసీ అండ్ హాకిష్ మానిటరీ పాలసీ. రైట్. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీస్. ఓకే. సో ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ టూల్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ టూల్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాలిటేటివ్ టూల్స్. సో ఈ టూల్స్ని యూజ్ చేసే మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ప్రైజెస్ని స్టేబుల్గా ఉంచుతుంది అండ్ ఎకానమిక్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట బై యూజింగ్ దీస్ 2 టైప్స్ ఆఫ్ టూల్స్. సో క్వాంటిటేటివ్ టూల్స్లోకి ఏమేమి వస్తాయి, క్వాలిటేటివ్ టూల్స్లోకి ఏమేమి వస్తాయి. సో ఈ టూల్స్ని కానీ మనం కంప్లీట్ చేసేస్తే ఆటోమేటిక్గా మానిటరీ పాలసీ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. రైట్. సో ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ క్లాస్ ఏదైతే ఉందో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇలాగే సెషన్స్ అనేవి చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. సో రెగ్యులర్గా అందరూ వాచ్ చేయండి. ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ దీంట్లో ఉండే కీ టర్మ్స్ కూడా అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ దాని యొక్క మీనింగ్ అని తెలిసిపోతే సబ్జెక్ట్ అనేది ఈజీగానే అర్థమైపోతుంది, లేదనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో డోంట్ వరీ, ఐఎమ్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. క్లాసెస్ అయితే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. టైం పట్టినా పర్లేదు, చాలా కాంప్రహెన్సివ్గానే వెళ్దాం, లేట్గానే వెళ్దాం, నిదానంగానే వెళ్దాం. ఓకే. సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో ఇది మానిటరీ పాలసీ పార్ట్ 1. నెక్స్ట్ వచ్చేసరికి మానిటరీ పాలసీ పార్ట్ 2. దాంట్లో క్వాంటిటేటివ్ టూల్స్ అండ్ క్వాలిటేటివ్ టూల్స్. ఈ టూల్స్ని యూస్ చేసుకుని మానిటరీ పాలసీ కమిటీ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.